19 కీర్తనలో ఉన్న 20 వచనాలు సారాంశం ఒకటే. ఏమిటంటే, లోకమిచ్చే ఘనత మనిషిని బుద్ధిహీనుడిగా మారుస్తుందని, నాశనానికి నడిపిస్తుందని. దేవుడిచ్చే ఘనత బుద్ధిమంతులుగా మార్చి నిత్యజీవానికి నడిపిస్తుందని భక్తుడైన కొరహ కుమారులు ఈ కీర్తన ద్వారా వారి యొక్క అనుభవాలు తెలియజేశారండి. స్తోత్రం చెల్లిందామా? కనుక ప్రియులారా, ఈనాడు లోకమిచ్చే ఘనత మనిషిని బుద్ధిహీనుడిగా చేస్తుందట. చివరికి అది నాశనానికి చేరుస్తుందట. దేవుడిచ్చే ఘనత బుద్ధిమంతుడిగా మారుస్తుందట. చివరికి అది నిత్య జీవానికి చేరుస్తుందట. అద్భుతమైన మాటలు ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం. లోకము అంటే మనుషులు ఎవరిని ఘనపరుస్తారు, ఎవరిని ఘనులుగా ఎంచుతారో మనందరికీ తెలుసు. ఎవరైనా ఒక్క మాట చెప్పగలరా? మనుషులు ఎవరిని ఘనులుగా ఎంచుతారు, ఏది చూసి ఎంచుతారు? అసలు వినపట్లేదు. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్తే వినపడుతుంది. మైకమ్మంటారా? మనం మనుషులను కనపడతారు చాలామంది. అరా పిలిచండి, దానిలో వేసి ఏంటంటారు, అయ్యి సాలువాలు కప్పి ఆడావిడ చేస్తారు. ఎవరిని కనపరుస్తారు? మనుషులు గనులుగా ఎంచుతారు. ఏమీ తెలియనట్టుగా కూర్చుంటే కాదండి. ఎందుకంటే తెలియని వారు ఎవరూ లేరు ఇక్కడ. చదువు అక్కర్లేదు దీనికి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి పోకడే. ఎవరిని? ధనవంతులను, తర్వాత బలవంతులను. బలం అంటే కులబలం గలవారిని, అధికారం బలం గలవారిని, వారిని లోకము గనులుగా ఎంచుతుంది. ఎప్పుడైతే లోకం వారిని గనులుగా ఎంచుతుందో వారటంటే బుద్ధిహీనులుగా మారిపోతారట. ఇదేంటి? చాలా వింతగా ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందామా? చూడండి, ఎవరన్నా మనల్ని పిలిచి సాలువా కప్పి దండేసి అందరిలోనూ మనల్ని ఘనపరిచారు అనుకోండి, మన హృదయం ఎలా మారిపోద్ది? నేను నా యొక్క తెలివి, లేకపోతే నా జ్ఞానం, నాకు కలిగిన అధికారం, నాకున్న ధనం ఇంతగా నన్ను ఘనపరిచిందనే మనసు వచ్చేది. అదే గర్వం, జీవపుటంబం. దీన్నే చెడిపోయిన మనసు గలవారు అని రాశారు బైబిల్లో. మనసును చెడిపేద్దటండి అది. మనుషులు ఇచ్చే ఘనత, ఆ ఘనపరచబడిన వారు మనసులో చెడిపేస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వారి మనసును చెడిపేద్ది. వారి మనసు ఎప్పుడు కూడా లాభాపేక్ష మీద, ఎవరు నన్ను సన్మానిస్తారా, ఎవరు నన్ను ఘనపరుస్తారా. చాలామంది పొగిడేస్తారు ఎవరినన్నా పిలిచి, ఎంతటోళ్ళండి అంతటోళ్ళండి, ఇది చేశారండి అది చేశారండి. చాలా సంఘాల్లో ఉంది ఇది. ఎందుకంటే వీరు లేకపోతే సంఘమే లేదండి, వీరు సంఘములు అది ఇచ్చారండి ఇది ఇచ్చారండి. ఎన్ని కూడా ఘనతనిచ్చేవే. ఓ ఫ్యాన్ మీద ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు పేరు రాసామనుకోండి, వస్తుండగానే ఆ ఫ్యాన్ చూస్తారు వాళ్ళు. ఈ ఫ్యాన్ నేను ఇచ్చిందే. నేను నాది అనే మనసే జీవపుటంబం. అది మనిషి యొక్క మనసును చెరిపేద్దండి. అందరూ స్తోత్రం చెల్లిందామా? అందుకంటాడు, మనుషులు ఎవరినైతే ఘనపరుస్తారో వారు బుద్ధిహీనులుగా మారిపోతారట, నశించు జంతువుల వలె మారిపోతారట. అందరూ స్తోత్రం చెల్లిందామా? కనుక దేవుడు ఘనపరిచిన వారు బుద్ధిమంతులుగా మార్చబడతారట. ఎవరినైతే దేవుడు ఘనపరుస్తాడో వారు మనసు మంచి మనసుగా మారిపోద్దటండి. వారు చివరికి వెళ్ళేది నిత్య జీవానికి.
బుద్ధిహీనులు వెళ్ళేది నిత్య నాశనానికి. స్తోత్రం చెబుదామా? కనుక మనం ఘనత కొరకు ఆలోచించకూడదు. నన్ను ఎవరు ఘనపరుస్తారా, నా పేరు ఎవరు గొప్ప చేస్తారా, ఎంతటోలు అంతటోలు. నేను ఎక్కడికన్నా మీటింగ్కి పిలువబడితే నా కోసం వాళ్ళు చెప్పనివ్వను. నేను పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్తారు, అంతవరకే. ఈయన అంతటోడు ఎంతటోడు అక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఇలా చేస్తాడు, ఎంత గొప్పవాడు అని చెప్పుకోవడం తప్పు. అది చెప్పనివ్వను నేను. అందరూ స్తోత్రం చెల్లించండి. అదిగో ఇదివరకు చాలామంది పాస్టర్లు ఫోటో అడిగేవారు. ఫోటో చేసి మేము ఫ్లెక్స్లో పెడతామండి. అసలు నా ఫోటో అడిగితే నన్ను పిలవద్దు మీరు అనేవాడిని. స్తోత్రం చెల్లిందమ్మా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనుషులు గణపరిచనగా లోకము ఎవరినైతే గణపరుస్తుందో ఆ ఘనత పొందిన వారు బుద్ధిహీనులుగా మారిపోతారట, చివరికి నాశనానికి పోతారట. కనుక దేవుడు గణపరిచిన వారే బుద్ధిమంతులు. చాలామంది అంటారు, చూడండి ఎంత బుద్ధిమంతుడిగా కూర్చున్నాడండి అంటారు. బుద్ధిమంతుడిగా కూర్చున్నవాడంటే అలర చేయుడు, ఎవరితోనూ మాట్లాడరు, వారి మనసంతా కూడా అక్కడ ఉండడం కార్యం మీదే ఉంటుంది, ఆ కార్యక్రమం మీదే ఉంటుంది. వారిని బుద్ధిమంతులు అంటారు. అందుకని ఒరే బుద్ధిమంతుడిలా కూర్చోరా బాబు అంటుంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే దేవుడు చేత గణపరచబడాలి. దేవుడు మనల్ని గణపరచాలి. దేవుడు ఏ విధంగా గణపరుస్తాడు మనల్ని? 149 కీర్తనలో 9వ వచనంలో ఉంటుందండి, చివరి వచనంలో ఉంటుంది అన్నమాట. దేవుడు ఏ విధంగా మనిషిని గణపరుస్తాడు ఒకసారి చదవండి త్వరగా. 149 కీర్తన. వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడట ఆయన సన్నిధికి వచ్చిన వారికి, ఆయన ఆరాధించడానికి వచ్చిన వారికి, ఆయన సేవించడానికి వచ్చిన వారి చేతికి 2 అంచుల గల ఖడ్గం ఇస్తాడట అండి. ఎంతమంది చేతిలో ఉందో ఈ ఖడ్గం? చేతులు ఎత్తుతారా? దేవుడు నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు అన్నవారు చేతులు ఎత్తండి. ఎన్నిసార్లు చెప్పినా వాక్యం అర్థం కాదు మీకు. ఏంటి 2 అంచుల గల ఖడ్గం అంటే? ఎబ్రీ పత్రిక 4:12 ఉంటో చూడండి. దేవుని వాక్యము 2 అంచుల గల ఖడ్గం. స్తోత్రం చెల్లిందమ్మా? హల్లెలూయా. చదవండి అమ్మా మాట. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. దేవుని స్తోత్రం చెబుతారు. ఇప్పుడు అంటే 2 అంచుల ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం అండి. దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఆయుధం అది, దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని చేతబూరుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో, ఆ దేవుని వాక్యమే వారికి ఘనతనిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ ఘనతే వారిని బుద్ధిమంతులుగా చేస్తారు, మంచి మనస్సున్న మనిషిగా మారుస్తారు,
చివరికి వారిని నిత్య జీవానికి నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చేతిలో 2 అంచుల ఖడ్గం ఉంది? ఇప్పుడు ఎంతమందికి ఇచ్చాడు దేవుడు 2 అంచుల ఖడ్గం? అనుమానం చేస్తున్నారు పాపం. నమ్మకున్న వాళ్ళు గట్టి బాగా చేతి పైకెట్ట, ఏమన్నా మీ చేతులు లేదా? మరి ఆ చేతులు ఎందుకు పెట్టుకున్నావు? అది ఏమన్నా నిరీక్షణ బాలు గారు మీ దగ్గర దేవుని వాక్యం లేదా? ఇవ్వలేదా? బైబిల్ ఉంటే సరిపోదయ్యా బాబు. వాక్యం నీకు తెలుసా తెలీదా? వింటున్నావా లేదా? మందిరానికి ఎంతకాలం చూస్తున్నావు? చాలా సంవత్సరాలు వస్తున్నావు. నా దగ్గర డైరీలో ఉంది, ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు. మరి దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాను చెప్పాలి. చేతులు ఎత్తండి దయతో. బైబిల్ కాదు అక్కడ. నువ్వు వాక్యం తెలుసా తెలియదా? తెలిసప్పుడు చేతులు ఎత్తాలి, స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు కూడా అర్థం కాలేదు మీకు? మరి చేతులు ఎత్తరా? నిజముగా మన చేతిలో ఉంటే మీకు అర్థం అవ్వాలంటే చూడండి. చాలామంది చెప్తుంటారు చేతిలో డబ్బులు లేవు, పలానా చోటకి వెళ్ళాలంటారు. అంటే అర్థం ఏంటి? డబ్బులు చేతులు పెట్టుకుంటావా, జేబులో పెట్టుకుంటావా? జేబులోనో పర్సులోనో ఏదో నువ్వు దాచుకునే స్థలం ఉంటుంది, అక్కడ పెడతా. అదే నీ చేతిలో ఉన్నట్టే లెక్క. నీ దగ్గర ఉండడము అని అర్థం. ఎంత వివరంగా చెప్పాలో మీకు. అంటుపోండి వీడు ఒలిసి పెడితే కానీ తినరేమో పాపం. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని వాక్యము నిజంగానూ కలిగి ఉంటే అది నీ చేతిలో ఉన్న 2 అంచుల గల ఖడ్గం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మను శుద్ధీకరిస్తుంది, నీ శరీరాన్ని పరిశుద్ధపరుస్తుంది. అది టోటల్గా నిన్ను మంచి మనిషిగా చేస్తుంది. అయితే లోకులిచ్చే ఘనత, వారు ధనాన్ని చూసి, కలిగిన ధనాన్ని చూసి, వారుకున్నటువంటి అధికారమును చూసి, వారు కలిగిన కులాన్ని చూసి, వారు కలిగిన బలాన్ని చూసి లోకము వారిని ఘనపరుస్తారు. ఆ ఘనపరచబడిన వారు మనస్సు చెడిపోద్దంట, గర్వం వచ్చేద్ది. చూసావా, నా కులం లేక నేనున్న కలిగి ఉన్న ధనం, నేను కలిగి ఉన్న అధికారం నన్ను ఇంతమందిలో సన్మానానికి పాత్రుడిగా చేసింది, పాత్రురాలుగా చేసిందనే జీవపుటంబు వారిలోకి వచ్చేస్తుందట. ఎప్పుడైతే ఆ మనసు వారిలోకి వచ్చిందో వారి మనసు ఏమైపోద్ది? అక్కడ చెడిపోద్ది. జీవపుటంబం అనేది చెడ్డది, మనిషి మనసును చెరిపేది. దాన్ని గర్వం అన్నారు, అహంకారం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఘనత దేవుని వాక్యము. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా మార్గమునకు వెలుగై ఉన్నదంటాడు. 119 కీర్తన 150 వచనంలో. స్తోత్రం చెబుదామండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మీ వద్ద ఉంటుందో ఆ వాక్యము మీ పాదాలకి దీపం. అనగా నువ్వు ఎలాగ నడుచుకోవాలో అలా నడిపిస్తుంది. నిష్టానుసారంగా నడుచుకోవడానికి ఒప్పుకోదు. నీ మార్గానికి వెలుగు అనగా ఏ మార్గములు వెళ్ళాలో ఆ మార్గంలోనే దేవుడు నడిపిస్తాడు. కానీ నీకు ఇష్టమైన మార్గంలో నడుచుకోవడానికి ఒప్పుకోదు దేవుని వాక్యం. యథార్థమైన మార్గంలో నడిపిస్తుంది, పవిత్రమైన మార్గం నడిపిస్తుంది. మన అడుగులు తడబడవు, మనము స్థిరమైన రీతిలో నడుచుకుంటాం, క్రమమైన పద్ధతిలో నడుచుకుంటాం. ఇదంతా చేసేది దేవుని వాక్యమే. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యమే మనకు ఘనతనిచ్చేది. ఆదిలో దేవుడు ఆది మానవుడైన ఆదామును సృజించిన తరువాత, అనగా స్త్రీగాను పురుషుడిగాను మానవుని చేసిన తరువాత వారిని దీవించాడు ఆయన. మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఈ భూమిని ఏలుబడి చేయండి అన్నాడు ఆయన. అది దేవుడిచ్చిన ఘనత. అటువంటి ఘనతను ఆది మానవుడైన ఆదామవ్వలు పోగొట్టుకున్నారు. ఏదైనా తోట మీద ఏలుకలుగా ఉండవలసిన వారు,
ఏలుబడి చేయవలసిన వారు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఘనతను, అధికారాన్ని దుష్టుడైన సాతాను సర్పము రూపములో వచ్చి వారిని మోసపరచగా, అనగా లోకాసులనే వారిలో పంపించగా, నేత్రాస, శరీరేచ్ఛ, జీవబటంబాలు వారిలో పంపించగా వారు ఆ ఘనతను కోల్పోయారు. దేవుడిచ్చిన ఘనతను కోల్పోయారు. అందుకే అంటాడు, దేవుడట మానవుణ్ణి సృజించినప్పుడు మహిమా ప్రభావములతో వారికి కిరీటమును ధరింపజేశాడని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయములు ఉంటుందో దేవుని మహిమ ప్రభావం మన మీద నిలిచి ఉంటుందండి. కనుక దేవుని వాక్యాన్ని, అనగా దేవుని మాటను వారు ధిక్కరించారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. కనుక ఆ మహిమను ప్రభావాన్ని కోల్పోయారు. వాళ్ళు దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. ఘనులైన ఆది మానవులు ఘనహీనులుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఆది మానవుడే ఆదాము పాపి అయిన మనుష్యుడు అని రాయబడి ఉంది బైబిల్లో అండి. పరిశుద్ధుడిగా దేవుడు చేశాడు. మంచి మనసున్న మనిషిగా దేవుడు చేస్తే వాని మనసు చెడిపోయింది. ఎప్పుడంటే తినకూడని వృక్ష ఫలం తిన్న తరువాత ఆ వృక్ష ఫలములో ఉన్న జీవపటంబం, ఆ చెడుగు వారిలో ప్రవేశించగానే వారి మనసు చెడిపోయింది. దేవుడిచ్చిన ఘనతను కోల్పోయారు. మేము దేవునితో సమానులు అనే మనసు వారిలోకి వచ్చేసింది. జీవపటంబం, మేము దేవునితో సమానులు అనే మనసు ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో వారు దేవుడిచ్చిన మహిమా ప్రభావాలను కోల్పోయారండి. దేవుడిచ్చిన కిరీటాన్ని కోల్పోయారు. తర్వాత దేవుడు వారిని ఏదేని తోటలోంచి శాశ్వతంగా దూరం చేశారు. అయినప్పటికీ దేవుడు ప్రేమామయుడు గనుక, ఆయన ప్రేమ శాశ్వతమైనది గనుక, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండేది గనుక ఆయన వారి మీద కనికరపడి వారిని ఆశీర్వదించి వారికి బిడ్డలనిచ్చాడు. బిడ్డనివ్వడమే కాదు, పిల్లల్నివ్వడమే కాదు, వారితో ఆయన తరచూ కూడా మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆయన తరచూ మాట్లాడుతున్న సమయంలో నోవహు దినాలు వచ్చినప్పటికీ నోవహుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నోవహు, ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనబడుతున్నావు, అనగా మంచి మనసున్న మహారాజుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. మిగిలిన వారందరూ మనసులు చెడిపోయాయి. వారి వల్ల బలాత్కారంతో భూమి నింపబడింది. ఎక్కడ చూసినా చెడుగే చెడుగే చెడుగే. మానవ హృదయం పాడైపోయింది. నీ హృదయం ఒకటే మంచిగా కనపడుతుంది కనుక నీకోసం నీ బిడ్డల కొరకు వాడను సిద్ధపరచుకోమని చెప్పాడు. నమూనా ఇచ్చాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా నోవహు ఆ వాడను సిద్ధపరిచాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా జలప్రలయం రానే వచ్చింది. మనసు చెడిపోయిన వారందరినీ దేవుడు మసి చేసేసాడు, మట్టు పెట్టేశాడు. స్తోత్రం. ఆ జలప్రలయం అనంతరం నోవహు కుటుంబాన్ని ఓడలోంచి బయటికి రప్పించి దేవుడు అంటున్నాడు వారితో, ఆదికాండం 9వ అధ్యాయం చదవండి దయతో ఆ మాట. ఏదేని తోటలో ఆది మానవుడితో చెప్పిన దేవుడు జలప్రలయం అనంతరం నోవహు కుటుంబంతో చెప్తున్నాడు, ఇక మీరే మిగిలారు సృష్టిలో. మనిషిగా చేసిన మానవులైన వారు మీరు ఒక్కరే, మీరే ఎనమండిగిరే మిగిలారు కనుక మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించాలి, మీరు బిడ్డలను కని భూలోకమంతా నింపాలి అని దేవుడు వారిని ఆశీర్వదించి ఆజ్ఞ ఇచ్చాడట. స్తోత్రం. అయితే నోవహు కుటుంబము ద్వారా దేవుడు మానవాళ్ళని పుట్టిస్తున్నాడు. వారు అనేక మందిని ఒకరి తర్వాత ఒకరు అనేక మంది పిల్లల వారు కలుగుతూ ఉన్నారు. ఆ కలుగుతున్న సమయంలో ప్రియులారా, వారి సంతానములో నుండి ఒకడు నిమ్రోద్ అనేవాడు ఒకడు లేచాడంట. వాడిని కూడా పుట్టించినోడు దేవుడే. వాడి బలాన్ని చూసుకున్నాడు, వాడుకున్నటువంటి ఆ శక్తిని చూసుకుని విర్రవీగిపోతున్నాడంట. అందుకే వాడికి పేరు పెట్టబడింది బైబిల్లో. 11వ అధ్యాయంలోకి రండి దయతో. ఆదికాండం త్వరగా 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి.
దేవుడేమో నోవహు కుటుంబంతో ఏమని చెప్పాడు? జలప్రలయమనంతరం మీరు అభివృద్ధి చెందండి, ఫలించండి, బిడ్డలను కని భూమిని నిండించండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నోవహు కుటుంబంలోంచి, వారి బిడ్డల్లోంచి పుట్టిన వాళ్ళు ఒకడున్నాడు. చాలామంది పుట్టారు అప్పటికి. అందులో ఒకడు పేరు నిమ్రోదు. 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, వారి నాయకుడు ఉన్నాడు ఒకడు. 10వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి అమ్మ. అనగా నోవహు కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఒక కుమారుడైన హాముకు పుట్టిన బిడ్డల్లో ఒకడు కూసు. ఆ కూసుకు పుట్టిన కుమారుడే నిమ్రోదు. ఈ నిమ్రోదు అనేవాడు బహుబలాఢ్యుడట. అందరిలో ప్రజలందరూ ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు పుట్టిన ప్రజలందరూ కూడా నిమ్రోదుని బహుగా హెచ్చించేవారట, ఘనపరిచేవారట. దేవుని ఎదుట పరాక్రమము గల వేటగాడీయుడు అని పేరు పెట్టారంట. ఆడికి స్తోత్రం చెల్లించాడు. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? మన కొబ్బరికాయల సీన్ ఎంతమంది తెలుసు? మన ఎల్పి శ్రీను. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు నేను ప్రార్థన చేసిన నేనే, వారి కుటుంబాలన్నీ చేసేవాడు నేను. వాళ్ళ పెద్ద అబ్బాయి ఇలాగా చాలా సన్నంగా ఉండేవాడు. నేను సరదాగా పేరు పెట్టాను ఆడికి, బలవంతుడు అని. ఇప్పుడు ఎక్కడ చూసినాను బలవంతుడే అంటాను నేను. చిన్నోడుకో ప్రెసిడెంట్ అని పేరు పెట్టాను నేను. ఎందుకంటే వాళ్ళ తాత ప్రెసిడెంట్ చేసేవాడు. ప్రెసిడెంట్ చేశాడు ఆయన, సూర్యనారాయణ గారు. గుర్తుంది ఎంతమందికి? అలాగే ఉండేవాడు. అంటే వైస్ ప్రెసిడెంట్ చేసి తర్వాత ప్రెసిడెంట్గా రిజైన్ చేస్తే మున్సిఫ్ గారు ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు చాలా చేశాడు వైస్ ప్రెసిడెంట్. ఆయన చాలాసార్లు చేశాడు. ఆఖరి ప్రెసిడెంట్గా నిలిచాడు. స్తోత్రం చెల్లించండి. కనుక సరదాగా పేరు పెట్టినాడికి నేను బాగా నీరసంగా ఉండేవాడు పెద్దోడు. ఒరే బలవంతుడు అనేవాడిని ఇప్పటికీ అలాగంటే నవ్వుతాడు. స్తోత్రం చెల్లించండి. ఆడేదో పెద్ద బలవంతుడు అని కాదు, కానీ ఈ నిమ్రోదు అప్పుడున్న వారందరిలో కూడా బలవంతుడుగా ఉన్నాడట. అందుకే అప్పుడు ఉన్నవారు అందరూ కూడా ఒక పేరు పెట్టారు, దేవుని ఎదుట పరాక్రమము గల వేటగాడు అని పేరు పెట్టారండి. స్తోత్రం చెల్లించండి. ఆయన ఎప్పుడైతే గణపరిచారో వాడికి జీవపటము గర్వం వచ్చేసింది. నాకంటే తెలివైన వాడు లేడని ఆ ప్రజలందరినీ కూడా సీనాయి ఆ ప్రాంతంలో చేర్చి ఒకచోట కూర్చి, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. అప్పటికి ఒకే భాష ఉండేదంటే, అందరూ ఒకే భాష, ఇన్ని భాషలు లేవు. కనుక వారందరూ ఒకే భాష ఒకే మాట మీద ఉండేవారు. కనుక అప్పుడు నిమ్రోదు అంటున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఒక గోపురాన్ని, ఆకాశానికంటే గోపురం అంట. స్తోత్రం చెల్లించండి. ఇటుకలు తీద్దామన్నాడు. నిమ్రోదే ప్రారంభించాడు ఇటుకలు. స్తోత్రం చెల్లించండి. ఇటుకలు తీద్దాం. మట్టికీటుతో కాదు కట్టేది, మట్టిని పిసికి మనం ఇటుకలుగా చేసి ఇటుకలు తీసి ఆకాశాన్ని అంటే పెద్ద గోపురాన్ని కడదాం, ఇక్కడే మనం అందరం ఉండిపోదాం. దేవుడేమో భూమిని నిండించండి అన్నాడు. భూలోకమంతా విస్తరించాలి మీరు అని దేవుడు చెప్తే, దేవుని మాటని గైకొనకుండా నిమ్రోదు తనకు అందరూ కూడా గొప్పవాడిగా ఎంచుతున్నారని, బలవంతుడని అంటున్నారని గర్విష్టై దేవుని మాటను మరిచి వాళ్ళందరినీ కూడా ఒకచోటే కూర్చి లోకమందంతటా చెదిరిపోకుండా వాడు ఒక పట్టణాన్ని కడతడం దేవుడు చూశాడట. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం అన్నీ దేవుడు చూస్తున్నాడండి. నరుల మార్గముల మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్న త్రియేక దేవుడు వీరు ఇలాగే వదిలేతే భూమి అంతా చెదిరిపోరు, భూమిని నిండించరు వీళ్ళు. కనుక మనం దిగి వెళ్దామని దిగి వచ్చారంటే అక్కడికి ఆ గోపురం కట్టి కాడకు వచ్చారు. ఆ పట్టణం వద్ద వచ్చి వారి ఒకే భాషలో ఉన్నారు కనుక వీళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారని వారి భాషలను తారుమారు చేశాడంట దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అనగా తారుమారు. అప్పటి నుంచి కూడా భూలోకమంతా అనేకమైన భాషలు గలవారిగా విస్తరించారు. ఈ భాషలు ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. స్తోత్రం చెల్లించండి. ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడే ఈ భాషలను మానవుని నోట ఉంచాడు ఆదిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కనుక ప్రియులారా గమనించాలి, బుద్ధిహీనులుగా మనం మారడం దేవుడికి ఇష్టం కాదండి. ఆ నిమ్రోదు మనసు చెడిపోయింది. వాడి ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ మనసులు చెడిపేశాడు. దేవుని మాటని వినకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా భూలోకాన్ని నింపకుండా చేశాడు. దేవుడు చూస్తే ఊరుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాడండి. అని చిత్తాన్ని జరిగించే దేవుడు కనుక వారి భాషలు తారుమారు చేసి భూలోకమంతా వారిని చెదరగొట్టేశాడట. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మానవుని దేవుడు ఎందుకు సృజించాడంటే లోకములో ఘనుడుగా చూపించడానికి, లోకములో గల మానవ జన్మే గొప్పదని, ఈ మానవుడిని నిలబెట్టడానికి దేవుడు సృజించాడు. అయితే మానవుని హృదయం చెడిపోవడం వల్ల, బుద్ధిహీనులుగా మారడం వల్ల ఈ మానవుడు దేవుడిచ్చే ఘనతను కోల్పోయాడు. కనుకనే దేవుడు భూలోకమంతా విస్తరించినప్పటికీ ఆయా భాషలు మాట్లాడేవారు ఏకమై ప్రియులారా వారు కూడా అనేక మంది ఒకరినొకరు గణపరుచుకోవడం ప్రారంభించారంట. ఒకరినొకరు గొప్పగా ఎంచడం ప్రారంభించారంట. ఇలా ఎంచడం వల్ల వారు జీవపట్టమ్మ వారిలో ప్రవేశించడం ద్వారా అనేక మంది మనసులు చెడిపోతున్నాయి. కనుక దేవుడు ఒక సంకల్పాన్ని ప్రారంభించాడు. ఆయా భాషలు మాట్లాడే వారందరినీ కూడా దేవుడు పిలుచుకోవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ప్రియులారా, దేవుడు భూలోక నివాసులందరినీ దర్శించడం ప్రారంభించాడు. ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, ఆయా జాతుల వాళ్ళు, ఈ జాతులు అనేవి, ఈ కులాలు అనేవి మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. వారు చేసే వృత్తిని బట్టి ఒక కులం అనేది లోకములో ఏర్పడింది. మనుషులు ఏర్పాటు చేసుకున్న ఈ కులాలు. కానీ భాషలు మాత్రం దేవుడు ఇచ్చినవి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. చాలా మంది చేతులు లేవట్లేదు. వారిలోంచి దేవుడు మానవుల్ని పిలవడం ప్రారంభించాడు. ఏ దేశం వెళ్ళు, ఏ పట్టణం వెళ్ళు, ప్రతి ప్రాంతంలోంచి, ప్రతి భాషలు మాట్లాడే ఊర్లోంచి, ప్రతి కులాలు ఏర్పాటు చేసుకున్న వారు జాతుల్లోంచి దేవుడు ఆడవారిని మగవారిని, దేవుని దృష్టిలో జాతులు రెండే, స్త్రీ జాతి, పురుష జాతి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక పురుషుల్లోంచి స్త్రీలోంచి కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకంటే వారందరినీ కూడా సంఘముగా గనులుగా ఎంచడం కొరకు, గొప్పవారిగా నిలబెట్టడం కొరకు వారందరికీ తన వాక్యం అనే 2 అంచుల ఖడ్గం ఇచ్చి, ఆ వాక్యం అనే 2 అంచుల ఖడ్గము ద్వారా వారిని ఘనపరచడం కొరకు, లోకములో వీరికంటే గొప్పవారు ఎవరూ లేరని నిరూపించడం కొరకు, ధనము కంటే బలము కంటే గొప్పది దేవుని వాక్యమని నిరూపించడం కొరకు ఆ దేవదేవుడు ఆ జాతుల్లో ఉన్న ప్రజలందరినీ పిలిచి, ఆ ప్రజలను ఆ భాషలు ఈ భాషలు మాట్లాడేవారు ఆ జాతుల్లోంచి మాటలు పిలిచి ఆయనకు సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఎక్కడికి వెళ్ళినా చూడండి, అన్ని కులాల వారు, అన్ని భాషలు మాట్లాడుతున్నవారు, అన్ని జాతుల్లో ఉన్నవారు ఈనాడు దేవుని సంఘములో ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. అయితే ఆ యొక్క భాషలు మాట్లాడుతున్న వారిలోంచి, ఆయా జాతుల్లోంచి ఎటువంటి వారిని పిలుచుకున్నాడో తెలుసా? ధనవంతులను కాదు, బలవంతులను చెప్పుకునే వారిని కాదండి. బలహీనులను పిలుచుకున్నాడు, దరిద్రులను పిలుచుకున్నాడు. ఎందుకు పనికిరారని లోకం ఎవరినైతే ఎంచిందో వారినే, ఆయా జాతుల్లోంచి ఆయాగా భాషల్లో ఉన్న వారిని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం ఏ విధంగా మానవుణ్ణి గొప్పవాడిగా చేస్తుందో, ఘనపరుస్తుందో లోకానికి తెలియజేయడం కొరకు ఆయా భాషలు మాట్లాడే వారిలోంచి, ఆయా జాతుల్లోంచి ఎవరిని పిలుచుకున్నాడో తెలుసా? బలహీనులను, ఎన్నిక లేని వాడిని పిలుచుకున్నాడు. దీన్నే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు
సహోదరులారా, లోకములోంచి దేవుడు జ్ఞానులైన వారిని పిల్లలేదు. మేము గొప్పవారం, జ్ఞానం గలవారం అని చెప్పుకున్న వారిని పిల్లలేదు. మేము ఘనులము, బలవంతులమని చెప్పుకున్న వారిని పిల్లలేదు. మేము ఏర్పరచబడిన వంశంలో ఉన్నవారు అన్నవారిని పిలవలేదు. కానీ జ్ఞానులని చెప్పుకుంటున్న వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని, ఏమీ తెలియని వారిని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, మేము బలవంతులమని వారిని అని చెప్పుకునే వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఏర్పరచబడిన వారమని చెప్పుకున్న వారిని, గొప్పవారమని చెప్పుకుంటున్న వారిని వ్యర్థపరచడం కొరకు లోకములోంచి దేవుడు నీచులుగా చూడబడిన వారిని, విసర్జించబడిన వారిని, ఎన్నిక లేని వారిని పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? వారి చేతికి 2 అంచుల ఖడ్గమనే దేవుని వాక్యమునిచ్చి జ్ఞానులుగా, బలవంతులుగా, ఘనులుగా, గొప్పవారిగా చేయడం కొరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యం ఎంత శక్తి గలదో గ్రహించండి ప్రియులారా. ఆ దేవుని వాక్యమే మనల్ని, వెర్రివారమైన మనలను, ఏమీ తెలియని మనలను అన్నీ తెలిసిన వారిగా, జ్ఞానులుగా మనలను ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా. తయారు చేస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. 2 బలహీనులైన మనలను, ధనములో, కులములో బలహీనులైన మనలను, అదే అధికారము లేని మనలను బలవంతులుగా లోకానికి చూపించడానికి దేవుడు తన 2 అంచుల ఖడ్గాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ 2 అంచుల ఖడ్గమును కలిగి ఉంటే బలహీనుడైన నీవు, బలహీనురాలైన నీవు, నీ దగ్గర దరిద్రుడైన నీవు ధనవంతుడిగా, బలవంతుడిగా ఆ 2 అంచుల ఖడ్గమే నిన్ను చేస్తుంది. దేవుని స్తోత్రం. 3వది, ఎన్నికైన వారు, గొప్పవారం అనే వారిని సిగ్గుపరచడానికి, నీచులుగా, ఎన్నిక లేని వారిగా, ఎందుకు పనికిరాని వారిగా ఎంచబడిన మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? 2 అంచుల ఖడ్గాన్నిచ్చి ఎన్నికైన వారిగా చేయడానికి, గొప్పవారమని చెప్పుకున్న వారిని సిగ్గుపరిచి మనల్ని గొప్పవారిగా నిలబెట్టడానికే దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన చేతికి 2 అంచుల ఖడ్గాన్నిచ్చాడు. హల్లెలూయా. అదే దేవుని వాక్యము. స్తోత్రం చెబుదామా అందరూ? దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలి. దేవుని వాక్యం మన హృదయములో ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయములో ఉంటుందో అది నీ చేతిలో 2 అంచుల ఖడ్గముగా లోకానికి కనపడుతుందట, సాతానికి కనపడుతుందట. కనుక ప్రియులారా, ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉందో ఏమీ తెలియని మనం అన్నీ తెలిసిన జ్ఞానులుగా మార్చేస్తుంది వాక్యం. హల్లెలూయా. బలహీనులైన మనల్ని బలవంతులుగా మార్చేస్తుంది. ఎన్నికలేని మనల్ని ఎన్నికైన వారిగా లోకానికి చూపించేది దేవుని వాక్యమేనండి. అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉంటే లోకములో జ్ఞానులుగా, లోకములో ఘనులు, లోకములో బలవంతులుగా, గొప్పవారముగా మనల్ని చేసేది దేవుని వాక్యమే. ఇదే దేవుడిచ్చే ఘనత. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బబులోను దేశములో చెరలో ఉన్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగో, అలాగే దానియేలు అని గొప్ప భక్తులు. ప్రియులారా, వారు చెరపట్టబడిన వారు, బానిసలు. అయితే బబులోను దేశ రాజు అయిన నెబుకద్నెజరుకు కల వచ్చిందంట. ఆ కల మర్చిపోయాడు. ఆ కలభావం ఏంటో తెలియక ఆ యొక్క రాజ్యములో ఉన్నవారు అందరూ జ్ఞానులైన వారిని, గొప్పవారు అని చెప్పుకుంటున్న వారిని, ఘనులమని చెప్పుకుంటున్న వారు అందరిని పిలిచాడంట. నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కళ చెప్పాలి, కలభావాన్ని మీరు చెప్పాలి అని చెప్పేసి అడిగాడంట. వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకుంటున్నారు. ఏంటి కళ చెప్పకుండా కలభావం ఎలా చెప్పగలమని చెప్పుకుంటున్నారు. అయితే ఆ దేశంలో దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన బానిసగా ఉన్నాడు దేశంలో. చెరపట్టబడిన వాడు, యూదులలో గొప్ప భక్తుడైన. అటువంటి ఆ దానియేలుని పిలిచారండి. దానియేలు పేరు మార్చేశారు అక్కడ వాళ్ళు, బెల్షెజర్ అని మార్చారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ దానియేలుని పిలిపించారంట.
ఎవడో చెప్పాడు, ఆయన తప్ప ఎవరూ చెప్పలేరని. ఆయన వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, రాజా నేనెంతటి వాడిని, నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, హల్లెలూయా. ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, ఆయన ఎదుట రహస్యం అనేది ఏది కూడా మరుగైనదంటూ ఏమీ లేదు, ఆయన అడిగి చెప్తానన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అప్పటికే బెల్షస్సరు ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా నా కలను కలభావాన్ని చెప్పకపోతే చంపేతానని ఆర్డర్ ఇచ్చాడు. ప్రియులారా, అటువంటి దానియేలు, ఆ యొక్క బానిసగా ఉన్న దానియేలు, చెరపట్టబడిన వాళ్ళు ఒకడైన దానియేలు ఆ కలను చెప్పాడు, కలభావాన్ని చెప్పగలిగాడంటే ఆ బబులోను దేశంలో జ్ఞానులు ఎవ్వరూ చేయలేని కార్యాన్ని బానిసగా వచ్చిన దానియేలు చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే దానియేలును బహుగా రాజు ఆ రాజ్యములో హెచ్చించాడంట. ఎంత ఘనత అండి! స్తోత్రం చెల్లిందాం అందరూ. ఇలాంటివి ఎన్నో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి ప్రియులారా. ఎన్నికలేని మనల్ని ఎన్నికైన వారుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎర్రివారుగా ఏమీ తెలియదు మనల్ని అన్నీ తెలిసిన వారిగా చేశాడు. అంతేకాదు బలహీనులైన మనలను, ధనము లేని, బలము లేని, అధికారము లేని మనలను ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తున్నాడంటే కారణం ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఘనతను పొందాలంటే ఆయన ఇచ్చిన 2 అంచుల ఖడ్గమనే వాక్యమును కలిగి జీవించాలి. స్తోత్రం చెల్లించండి అందరూ బిగ్గరగా హల్లెలూయా. చూడండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? హల్లెలూయా. కనుక అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మనం చదివితే ఇంకా 29 నుంచి పైన ఇంకా 25 నుంచి చదివిన అద్భుతమైన మాటలు ఉన్నాయండి. ఆయన అంటాడు, 29 చదవమ్మా. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కారముగా మలచబడిన ఆ కల్పము నా వలన మలచబడిన బంగారమునైనను వెండినైన రాతినైనను దేవత్వమును పోలినదని తలంపకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మనం అందరం దేవుడు సృజించిన సంతానం. మనం లోకములో ప్రతి మానవుడు దేవుడి చేత సృజించబడిన వాడే కనుక మనల్ని గొప్ప చేసేవాడు దేవుడే కానీ లోకంలో మరెవరూ కానీ కాదు. అయితే లోకములో కొందరు బంగారముతో, వెండితో, వివిధ లోహాలతో చమత్కారముగా మలచబడినటువంటి విగ్రహాలను తయారు చేసి వీరే దేవుడని, ఈ దేవుడే మిమ్మల్ని గొప్ప చేస్తాడని, ఈ దేవుడే మీకు ఘనతనిస్తాడని లోకములో అనేక మంది మీ మనసును మరల్చవచ్చు అంటున్నాడు. దేవుని స్తోత్ర. మీరు వాటి వైపు చూడవద్దు. ఎందుకంటే మనల్ని సృజించిన దేవుడు ఆదిలో వాక్యమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. చాలా మంది చేతులు లేవట్లేదు. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే 25వ వచనం చదవండి. 24 చదవమ్మా. సమయం సరిపోదని నేను కొద్దించున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే. హల్లెలూయా. దేవుడు ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా సృష్టిని చేశాడు. తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. మనల్ని గొప్పవారిగా లోకములో నిలబెట్టాలని ఆయన మనతోనే ఉన్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన సృజించిన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మాట్లాడని రాయి ఆ విగ్రహాలు ఏవి కానే కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు. ఆయన మాటను విని ఆ మాటలు మనం స్వీకరిస్తే ఆయన మాటే 2 అంచుల ఖడ్గము కనుక మన జీవితాన్ని ఘనపరిచేది ఆయన నోటి మాటే. దేవుని స్తోత్రం. 107వ కీర్తనలు అంటాడు, తన వాక్కును పంపించి ఆయన మనలను బాగు చేసిన అంటాడు. ఆ వాక్యమే సశరీరుడిగా శరీరము ధరించిన వాడిగా భూలోకానికి పంపబడ్డాడు 2024 సంవత్సరాల క్రితం.
ఆయన లోకానికి వచ్చి ఆ వాక్యమైన దేవుడు ఆయన నోటి మాటల ద్వారా అద్భుతాలు చేశాడు భూలోకములో. ఆయన నోటి మాటల ద్వారా శాస్త్రులను పరిసయ్యులను ఆశ్చర్య సంకితులుగా చేశాడు. పండితులమని గొప్పవారమని చెప్పుకున్న వారు సైతము ఆయన ఎదుట ఆశ్చర్యపడేవారిగా చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన నోటి మాట అంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడు. ఆయన నోటి మాట విన్నవారే గ్రహించేవారండి. అందుకే ఒక అధికారి ఆయన వద్దకు వచ్చి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావద్దు, కానీ నేనంత ధన్యుని కాదు, కానీ యోగ్యుని కాదు, కానీ నోటి మాట ద్వారా సెలవిస్తే చాలు, నా దాసుడు. ఎంత గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అంటే యేసయ్య వాక్యమైన దేవుడు ఆయన భూలోకానికి వచ్చి, ప్రియులారా, ఏ లోకాసులైతే మానవుణ్ణి దేవునికి దూరం చేశాయో ఆ నేత్రాస శరీరేచ జీవటంబాలను సిలువ వేయడం కొరకు వచ్చి ఆయన సిలువలో వేలాడి ఆ పాపమును సిలువలో మేకులతో దిగగొట్టాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పూర్వకాలం అనగా ఆ యజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లున్నాడు. జీవముగల దేవుని సేవించకుండా ఆయన నోటి మాటలు విని ఆ మాటలే మళ్ళీ ఘనతనిచ్చేవని మీరు ఆశించకుండా మాట్లాడని చూడని వాటిని మురొక్కుతూ ఎందుకు అజ్ఞానులుగా మారిపోతారు మీరు? ఇప్పటికైనా మారు మనసు పొందండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. మీరు మనసు మార్చుకోండి అని ఆయన హెచ్చరిస్తుంటాడు. ఆయన లోకానికి ఒక మనిషిని పంపించాడు దేవుడు. ఆయనే వాక్యమైన దేవుడే లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. వచ్చిన ఆయన ఏ లోకాసులైతే మానవుణ్ణి దేవుడిచ్చే ఘనతలు పొందకుండా చేస్తున్నాయో, బుద్ధిహీనుడిగా మారుస్తున్నాయో, అటువంటి మానవుని బుద్ధిహీనత నుంచి విడిపించడం కొరకు ఆయన ఏ పాపం లేని ఆయన శిలువ యాగము ద్వారా మానవాళికి రక్షణ అనుగ్రహించాడు, విమోచన దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన నోటి మాటలు వింటారో, ఆ మాటలు ఎవరైతే కలిగి ఉంటారో ఆ మాటలే వారిని గొప్పవారిగా లోకములో చేస్తాయి. అటువంటి గొప్పవారి వాక్యము ద్వారా ఎవరైతే ఘనపరచబడతారో వారందరినీ కూడా ఆయన సన్నిధికి తీసుకువెళ్ళడానికి ఆయన లోకానికి రాబోతూ ఉన్నాడు. లోకం మీద తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన నోటి మాటలు వింటూ కూడా ఆ మాటలు ఎవరైతే స్వీకరించరో, ఎవరైతే కలిగి ఉండరో వారందరినీ కూడా నిత్యాగ్నిలో పడవేయడానికి ఆయన లోకానికి రాబోతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పూర్వకాలములో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతములో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు నోటి మాటే రెండొంచుల ఖడ్గం. నిన్ను నన్ను జ్ఞానులుగా గొప్పవారిగా ఘనులుగా ఎంచే ఆ మాటలు మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తాం, ఎవరు స్వీకరిస్తారంటే మారు మనసు పొందినవారు. హల్లెలూయా. మనసు మార్చుకుని ఆయన వాక్యమైన యేసయ్యకి ఎవరైతే అప్పగించుకుంటారో, ఆ మాటలు ఎవరైతే కలిగి ఉండడానికి ప్రయాసపడతారో వారే లోకములో జ్ఞానులుగా ఘనులుగా బలవంతులుగా గొప్పవారిగా ఎంచబడతారని ఈ లేఖన భాగం తేటగా బోధిస్తుంది. ఎందుకొరకంటే ఈ వాక్యాన్ని, ఈ జీవవాక్యాన్ని మన చేతికి ఇవ్వడం కొరకు ఆయన లోకానికి వచ్చి సిలువలో మృతు పొందాడు. కొరింథీ 2వ పత్రిక 5:14 అదే చెప్తుందండి. ఇప్పుడు చదివారు అది. ఆయన మనందరి కొరకు మృతు పొందాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకాసులను సిలువ వేశాడు ఆయన. కనుక మనం లోకాసుల వైపు కాదు, ఏదో మనల్ని చూసి మనం విని మనం ఏదో లోకములో గొప్పవారమని మనుషుల చేత పొగపడుతూ గనులుగా ఎంచబడేవారంగా కాకుండా మనం మారు మనసు పొంది యేసయ్య ఇచ్చిన జీవవాక్యమే మనల్ని గనులుగా చేస్తుందని, గొప్పవారిగా ఎంచుతుందని నమ్మాలి అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అదే అధ్యాయం 17 అంటాడు, ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, అదిగో కొత్తవాయన అంటాడు. నిజంగా దేవుని వాక్యం మనలో ఉంటే, ఆ యేసయ్య మాటలు మన హృదయములో ఉంటే మన జీవితమే మారిపోద్దండి. జ్ఞానులుగా బలవంతులుగా
గొప్పవారముగా లోకములో మనం చూపించబడతాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరు కూడా మనం నీచంగా ఎంచడానికి సరిపోరండి. వెర్రివారిగా మనల్ని ఎవరు చూడలేడండి. బలహీనులు అని ఎవరు చెప్పలేరండి. అందరూ స్తోత్రం చెల్లిస్తారు బిగ్గరగా. హల్లెలూయా. నువ్వు ఒక మాట చెప్పాలి, సమయం అయిపోతుంది కనుక అయినా చెప్పాలి. నా అనుభవంలో మాట, ఒకసారి నేను పాలంకూరు ఏరియాలో వాకింగ్ చెప్పి వస్తూ నాకు హార్ట్లో ఏదో పెయిన్ కింద వస్తుందని భయపడి ఐస్పే డాక్టర్ గారు చూపించుకున్నాను. ఓ సోదరుడు ఆ మెడికల్ షాప్ ఆయన స్నేహితుడు గోపి గారు, ఆయన అన్నారు ఆయన చూపించుకోండి, మంచి ఆయన ఎంబీబీఎస్ డాక్టరు, అదే వెళ్దాం. నేను వెళ్ళి చూపించుకుంటే ఏటుబీకి అన్నాడే. ఎందుకో నాకు పెయిన్ వస్తుందంటే ఉదయం నుంచి అన్నా. మీ దేవుడే మిమ్మల్ని బలపరిచేవాడు. స్తోత్రం చెల్లించండి. మీరు చెప్తారు కదా, ఆయన వాక్యం చెప్పాడండి నాకు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతునని ఎవరో భక్తుడు చెప్పారని చెప్తుంటారు మీ పాస్టర్లో. మీరు ఆశ్రయించరా? సిగ్గుతో తాళంతులు వచ్చేసినట్టే నేను. స్తోత్రం చెల్లించండి అందరూ. మనం ఎప్పుడు మన శరీరంలో బలహీనత వచ్చినా మనం బలహీనులుగా లోకానికి దేవుడు చూపించడండి, బలవంతులుగా నడిపిస్తాడు. స్తోత్రం చెబుదాం అందరం. ఎందుకంటే మన రౌపాల్ గారు పదే ఎనుపో శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంది. అయినా మన దేవుని పిల్లలం, మన బలహీనులుగా ఉంచనే అయినా ఉంచడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ముందుకెళ్ళిపోతాం త్వరగా. పౌలు భక్తుడు అంటున్నాడు, నీ అతిశయం ఎక్కడో తెలుసా, నా జీవపుటం ఎక్కడో తెలుసా, నా గర్వం ఎక్కడో తెలుసా, యేసుక్రీస్తు సిలువ యందు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడడం ద్వారా నా బలహీనతలని ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. నన్ను బలహీనుడైన నన్ను బలవంతుడిగా చేయడానికి, బలహీనురాలైన నన్ను బలవంతురాలుగా చేయడానికి బలవంతుడైన దేవుడు బలహీనుడిగా మారిపోయాడు. హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును జరిగిస్తున్న దేవుడు నీ కొరకు నా కొరకు మనందరినీ బలవంతులుగా చేయడం కొరకు ఆయన బలహీనుడై సిలువలో వేలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం అందరం. ఆయన సిలువ యాగము ద్వారా మనందరినీ లోకానికి బలవంతులుగా చూపిస్తున్నాడు. బలహీనులైన మనల్ని బలవంతులు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారా మన గాయాలన్నీ ఆయన కట్టుతున్నాడండి. ఆయన గాయపడిన శరీరముతో ఆయన సిలువలో వేలాడిన ప్రభు మన యొక్క గాయములన్నీ మానుపుతున్నాడు. మన బలహీనతలన్నీ తొలగించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్చిన సిలువ రక్తము ద్వారా పాప విమోచన మనకు అనుగ్రహించాడు. అనగా దేవుని పిల్లలుగా మనల్ని చేశాడు. ఆయన లోక సంబంధులుగా ఉన్న మనలను దేవుని బిడ్డలుగా మార్చాడు. ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారా, ఆ సిలువలో ఆయన రక్తము సిందించడం ద్వారా మనం బలవంతులుగాను, దేవుని బలవంతుడైన దేవుని పిల్లలుగాను మనం మార్చబడ్డాం. కనుక మనం ఎన్నడూ బలహీనులము కాము. లోకములు ఎన్నో బలహీనతలు మనకు ఎదురవుతుంటాయి కనుక అవి మనల్ని ఏమీ కూడా కృంగదీయలేవు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నా కృప నీకు చాలన్నాడండి. కనుక ఆయనకు మొరపెట్టాలి. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకే ప్రభువారు ఆయన శరీరమును, ఆయన రక్తమును ఆయన బిడ్డలైన మనకు ఆహారముగా అందుకే ఇచ్చాడండి. ఆయన శరీరమును జీవాహారముగా, ఆయన రక్తమును జీవజలముగా అందుకే ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము నలగొట్టబడము ద్వారా నా పాప గాయములన్నీ కూడా మాన్పివేయబడ్డాయి. ఆయన రక్తము నన్ను ఆ దేవుని బిడ్డగా నన్ను మార్చాయి. లోక సంబంధిగా ఉన్న నన్ను దేవుని సంబంధిగా నన్ను మార్చాయి. నేను దేవుని కుమారును, దేవుని కుమార్తెను. హల్లెలూయా. కనుక ఆయన రక్తమే నన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్చింది. ఆ నలగొట్టబడిన శరీరమే బలహీనుడైన నన్ను, బలహీనురాలైన నన్ను బలవంతురాలుగా మార్చిందని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరమును జీవాహారముగా, రక్తాన్ని జీవజలముగా మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23లో చెప్తాడు పౌలు భక్తుడు. చదవండి దయతో.
ఇటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని దేవదేవుడిని శరీరాన్ని జీవాహారముగా, రక్తాన్ని జీవజలంగా మనకిచ్చాడు. కనుక నువ్వు ఆయన బిడ్డగా, నేను బలహీనుడు కాదు బలవంతుణ్ణి, నేను లోక సంబంధిని కాదు దేవుని కుమార్తెనని నువ్వు నిజంగా విశ్వసిస్తే ఉన్నపాటినే ఉన్న చోటిని మోకరించు. ఈ బల్ల నీ కొరకే. భూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచి అయ్యా మా ఘనతనిచ్చేది మీరిచ్చే వాక్యమేనని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా రోగులైన మమ్మల్ని స్వస్థపరిచేది, బలహీనులైన మమ్మల్ని బలపరిచేది, అయ్యా కొదువ కొరతలో మనకు కొరతలు తీర్చేది అయ్యా నీ వాక్యమే నాయనా. లోకములో పాపములో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్నిచ్చి లోకములో జ్ఞానులుగా, బలవంతులుగా, గొప్పవారిగా ఘనపరిచేది నీ వాక్యమేనని లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. విన్న వాక్య ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించే కృపను దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కందుస్తుంచి కాపాడండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో ఉండి చదువుకుంటున్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ కాపుదల కందుస్తుంచి కాపాడు తండ్రి. మీకు వందనాలు. సంఘంలో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, గర్భాలు తెరవండి. సంతు లేని వారి ఇల్లాలుగా, కుమారుల తల్లిగా చేస్తున్న వాగ్దాన ఫలం వారి పట్ల మీరు నెరవేర్చండి. గర్భవతులు ఉన్నారు, మంచి ఆరోగ్యాలు దయచేయండి అయినా. తినుచున్న ఆహార పానీయం ద్వారా, వాతావరణం ద్వారా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో మీ దయలో వారిని వర్ధిల్లింపచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలకు మార్గం తెరవండి. వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణంలో అలాగే నాయనా ఈ సంఘ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి. బలపరిచి సహాయం చేయమని, వారి కుటుంబాల్లో కొదువులు తీర్చమని, ముఖ్యంగా విశ్వాసములో స్థిరపరిచి బలపరిచి, మేము దేవుని కుమారులము కుమార్తెలము, మాకు ఎన్ని బలహీనతలు ఎదురైనా మేము బలవంతులమే, మమ్మల్ని బలపరిచే దేవుడు మాకున్నాడు అనే విశ్వాసం ప్రతి బిడ్డకు కలగచ్చు. వారి ఇటువంటి బలహీనతను కలిగి ఉన్న ప్రతి ఒక్క బలిచి విడుదలను ఇవ్వండి. అద్భుతం చేయండి, సహాయం చేయమని. అలాగే అక్టోబర్ 10, 11, 12 తారీఖులు తలపెట్టిన ఉపవాస ప్రార్థన కూడికలు సంఘానికి ఉజ్జీవకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా జరిగించమని. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులను దీవించమని, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరు ఉన్న మనకు, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.